అమెరికాకి స్వతంత్రం వచ్చింది 1776. అమెరికా రాజ్యాంగం వచ్చింది 1789. గత 250 సంవత్సరాల చరిత్రలో అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీద అఫీషియల్ ఆర్డర్ అనేది ఫెడరల్ గవర్నమెంట్ ఇవ్వలేదన్నమాట. అమెరికాలో 30 రాష్ట్రాలు ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా ఆ రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఫెడరల్ గవర్నమెంట్ అనేది కాస్త లిబరల్గా ఉండేది. క్లింటన్ టైంలో కూడా రకరకాల భాషల్ని మనం పెట్టుకోవాలి, రకరకాల భాషలో కమ్యూనికేషన్ ఎలౌ చేయాలి, ఈవెన్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ కూడా ఎలౌ చేయాలని చెప్పి క్లింటన్ టైంలో అమెరికాలో రకరకాల లాంగ్వేజెస్ ఎలౌ చేయాలని చెప్పి అప్పట్లో మల్టీలింగ్వల్ కల్చర్నే ప్రమోట్ చేసేవాళ్ళు. 2021లో కూడా అమెరికాలో ఇంగ్లీష్ని నేషనల్ లాంగ్వేజ్ చేయాలన్న చర్చ వచ్చినప్పుడు కాంగ్రెస్లో ఇది ఆగిపోయిందనమాట. కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక ప్రాపర్ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఉండాలని, నేషనల్ యూనిటీ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ అని, ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యమైన భాష, అది వాళ్ళ కల్చర్ గుర్తింపు అని చెప్పి ఇప్పుడు నమ్ముతున్నారనమాట. యాక్చువల్లీ 1907లో ఇంగ్లీష్ ఓన్లీ మూవ్మెంట్ అనేది జరిగింది. అప్పట్లో థియోడర్ రూజ్వెల్ట్ ఈ మూవ్మెంట్ లాంచ్ చేశారు. దేశం మొత్తం నేషనల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ మాత్రం ఇలా వచ్చిందనమాట.